అంటే ప్రజెంట్ 60-40 అనుకుంటున్నాను నేను. ఉహు, ఉమ్, అంటే ఇంకా పూర్తి నెగిటివ్ ఏం రాలా. అవును. 40% వ్యతిరేకిస్తున్నారు. ఉమ్, 60% మంది అంటే ఏదో జరుగుతుందిలే అని వెయిట్ చేస్తున్నారు. ఉమ్, వ్యతిరేకిస్తున్న వాళ్ళు 30% ఉండొచ్చు. అందులో 30% మంది చూద్దాం ఉమ్, ఒక ఏడాదిగా అయ్యింది అవును. అనుకుంటున్నారు. అందువల్ల ఎక్కువ వ్యతిరేకత రాదు. వెన్నుపోటు విషయంలో ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలు ఏమీ జరగలేదు, సూపర్ సిక్స్ ఏమీ అమలు చేయలేదు ఈ ఏడాది, అది ఒకటే చూడాలా? ఇంకో కోణంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అమరావతి మీద పెట్టిన ఎఫర్ట్ని, పారిశ్రామికవేత్తలను తీసుకొస్తున్న విధానాన్ని, ఇప్పటికే చాలా ఒప్పందాలు కూర్చో, ఇవన్నీ రావా? అవన్నీ ఒక కోణంలో చూడొద్దా? ఏముందని సంబంధం? ఉమ్, ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టారు. అంబానీలు అదానీలు అందరు రాలేదా? ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఏంది అప్పుడు ఏదో 9 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు నోటికి వచ్చింది చెప్పేస్తున్నారు. 7 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి, 8 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అనేది. ఉమ్, అప్పుడు కూడా 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అని చెప్పారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులను ఉమ్, 10 లక్షల మంది 15 లక్షల మందికి ఉద్యోగాలు. నోటితో ఏమైనా